ఏందిరో ఈ బువ్వ గిట్లున్నది. చూస్తుంటేనే నోట్లో నూరిల్లుతున్నాయి. ఇదేదో కొత్త రకమైన బువ్వ అని అనిపిస్తుందిలే. అనిపిస్తదిలా గంతే కాదు నేను ఒక్క బుక్క పెట్టినా భయపడుకుంటనే బుక్క పెట్టిన తర్వాత ఇక నాకైతే అనిపించింది అబ్బా! ఇన్ని రోజులు సూపర్ టేస్ట్ నేను మిస్ చేసుకున్నా. అంత సూపర్‌గుంది. అదే సరే ఇంతే గాని ఇప్పుడు నేను చేసింది ఏంటిది అనే ముచ్చటే కదా మీ డౌటు? చూడులులా ఇప్పుడు కాకపోయినాక నేను చెప్పిన తర్వాతనైనా మీకు నోరులు ఊరుతాయి. ఎందుకనుకుంటున్నారు? ఇగో గిది బీట్రూట్‌తోని చేసిన బువ్వ. అవునులా మీకు కళ్ళ తెరిసింది కదా అక్కడ ఎంత ఎర్రగుందో. అలా రావడానికి కారణం గీ బీట్రూటే. ఇక నిజం చెప్పాలంటే బీట్రూట్ అయితే నేను అస్సలే తిననులా. పితకమంతా కూడా నేను తినను. ఎప్పుడైనా మా ఆయన పట్టుకొచ్చిండనుకో నాకు శాతనైతే లేదని సప్పుడేక పోయి పండుకుంటా. దాన్ని తినడం ఏదో ఒక వంక పెట్టయితే మానేత్తా. ఇక మా పిల్లలకైతే ఎట్లా చేసి తినిపిత్తా. ఇక గందు కోసమైనా మా ఆయన ఇవైతే గిట్లా చెయ్యి మంచిగుంటది అని చెప్పిండు. మొత్తం తురిమిన. ఎందుకంటే కట్ చేసినా కూడా గట్టిగా ఉంటుంది కాబట్టి మంచిగా తురిమిన. దాన్ని మంచిగా మిక్సర్లో వేసుకున్నా. ఇక పక్కకు ప్లేట్లో చూస్తున్నారు కదా టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లాక అవన్నీ పెట్టుకున్నా. ఒక్క టమాటా 4 వక్కలు చేసిన, 4 పచ్చిమిర్చిలు తీసుకున్నా, నూనెలో వేసి ఎంపుతున్నా. ఇక గిడనైతే నేను ఉల్లాకు తీసుకొని మంచిగా కట్ చేస్తున్నాను. ఎందుకంటే పోపులోకి మనకు కావాలి కదా. ఇక ఈ కార్తీక మాసంలో ఉల్లిగడ్డ తినొద్దు అని అన్నారు. ఇక గందు కోసమే నేను ఉల్లాకు తీసుకున్నాను. మరి అది కూడా తినొచ్చో లేదో నాకైతే తెలియదు. అందరైతే ఉల్లిగడ్డ వద్దు అని అన్నారు. ఇక నాకు చెప్పేటోళ్ళు లేరు కాబట్టి అర్థమైన కాడికి నేనైతే చేసుకుంటున్నా. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మరి దీని ముచ్చట ఏంది అనేది అయితే కామెంట్ చేయండి. గిట్ల నూనెలో వేపుకున్నాక ఆ టమాటా పచ్చిమిర్చి తీసి ఇందాక తురిమిన బీట్రూట్ ఉంది కదా అందులోనే ఇది కూడా వేసేసినాం బుత్తమంతా 4 కొత్తిమీర రెక్కలు పడేసిన మిక్సీ పట్టిన. ఇక ఇప్పుడు గిదే పెద్ద మూకుడు ఉంది కదా సరే గానులా ఇంత కష్టపడి మీకోసం ఆరోగ్యకరమైన ఫుడ్లు ఎన్నో మీకు తెలియజేస్తున్నా. జర్ర బుత్తమంతా ఫ్రీగానే కదల్లా మీ వాళ్ళందరికీ షేర్ చేస్తా. వాళ్ళ పనం మంచిగానే ఉంటుంది కదల్లా. చూడు పొద్దుగల లేచి ఎంత కష్టపడుతున్నాం మీ అందరికి చూపించడం కోసం. బయట టేస్ట్ ఉన్నాయని అనవసరమైన ఫుడ్లు తిని ఆ పానం ఖరాబ్ చేసుకుంటున్నారు మా దోస్తులని గింత మంచిగా చేస్తుంటే ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేరు ఫ్రీగా చేయడానికి ఎందుకులా గంత సతమతం అవుతున్నారు. సపోర్ట్ చేయాలి. ఒక ఆడపిల్ల ఎంత మంచి ఆరోగ్యకరమైన చెప్తుంది. అంతేగాని అనవసరమైన ఈ పనికిమాలిన అయితే కాదు కదా. చెయ్యాలి మీకు ఇంతకంటే ఇంకా మంచి మంచి ఆరోగ్యం మంచిగా ఉండేటి ఎటువంటి వీడియోలు ఉన్నా కూడా మీకు నేను ఖచ్చితంగా వంటలన్నీ మీకు నేను రుచి చూపిస్తాను. ఇక దీనికంటే ముందు మీకు ఎరికే కదా పోపు వేసుకున్నాం. పోపుల పప్పులు మనకు కావాల్సిన కరివేపాకులు, పచ్చిమిర్చిలు అవన్నీ వేసుకున్న తర్వాత ఆఖరికి మనం మిక్సీ పట్టుకున్న ఈ బీట్రూట్ పేస్ట్ అందులో వేసి మంచిగా పెద్ద మంట మీద మరిగించినాం. ఎందుకనంటే ఇది జర్రంత చేదు అనిపిస్తుందంట. అందుకనే పెద్ద మంట మీద జర్రంతసేపు కాలవమని మా ఆయన చెప్తే అట్లా చేసిన. ఇక గిల్ల ఇప్పుడు చిటికడంత ఉప్పు, చిటికడంత పసుపు వేసినాం. ఎందుకంటే బువ్వ ఆల్రెడీ మనం ఉప్పు వేసే మంచిగా అన్నం అనుకున్నాం కాబట్టి ఇప్పుడు ఏం ఫికర్ లేదు. సరిపోతా అనే భయం కూడా లేదు. ఇక ఇప్పుడు ఉడుకు బువ్వ తీసుడు అల్ల వేసుడు ఇక కలుపుతూ ఉండు. ఇక ఈ కలుపుడు ఎట్లా కలపాలంటే చూస్తున్నారు కదా మనం వేసింది తెల్ల బువ్వ. ఇక మనం కలిపే కలుపుడుకు మొత్తం అచ్చం బీట్రూట్ వచ్చిందా లేదా చెప్పులి. చూడలే కలుపుతుండే నా చెయ్యి పోతుంది పొద్దుగానే. కానీ మీరు ఒక్కరు కూడా చేయూతనిస్తలేరయ్యా. ఇంతమంది ఉండి కూడా దోస్తులు ఉన్నారు, ఫాలోవర్స్ ఉన్నారు, అందులో ఎంతోమంది అన్నలు ఉన్నారు, చెల్లెలు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు. ఇంతమంది కూడా చేయూతనిత్తలే. చెయ్యినొత్తుంటే కూడా సరే ఇచ్చేటోళ్ళు అయితే వీళ్ళులా చూడలి. మొత్తానికైతే కలిపేసినాం. బువ్వ మొత్తం కలర్ మొత్తం చేంజ్ అయింది. ఇప్పుడు చెప్పులి మీకు నోట్లని నోరిలు ఊరుతున్నాయా లేదా? ఇప్పుడు చెప్తున్నా నాకే మళ్ళీ పోయి చేసుకొని తింటే మంచిగా ఉండు. అర్రే దేవుడా ఇప్పుడే అయిపోయిందా అని నాకు అనిపిస్తుంది. ఇక బీట్రూట్ అంటే ఇష్టం ఉండి నార్మల్గా తినేటోళ్ళు మీరు ఊరుకుంటారా? దబ్బున పోయి చేసుకొని తినరా చెప్పులి. ఇక మా పిల్లలకి వేసుడు మర్చిపోయినా కాబట్టి నేను ఇక పైన ఇంతంత కొత్తిమీర వేసుకున్నా. ఇక వేడి బుక్కలు తింటూ ఉంటే ఇక నా మొగడికి అయితే ఎంత థ్యాంక్స్ చెప్పినా కూడా సరిపోదులా. మీకు కూడా థ్యాంక్స్ చెప్పాలనిపిస్తే చెప్పులి. నాకు కష్టపడి చెప్పిన